నాకు వచ్చింది గొప్పను కథ చెప్పాలని. ఆ రాజు సమాజరాయుడు కొనుక్కుంటూ కొనుగోలు కదా కానీ అప్పుడు రాజు నుండి పోతా ఉన్నాయా ఒక రంగ సమాజరాయుడు కదా రాజా. సమాజరాయుడు వచ్చింది కానీ నా ఇంట్లో వచ్చినారని చెప్పేసి నిద్ర బయట వెళ్తా ఉన్నారు. కొనుక్కుంటున్నటువంటి రాజు రాజు కింద ఉండే మంత్రి అడుగుతా ఉన్నానమ్మా, రాజు బిడ్డరమ్మ నువ్వు వచ్చింది కార్యాలయమంటే ఊరలో రాజు కదా స్వామి, ఆ ఒక రాజు బిడ్డరమ్మ కదా రాజా. రాత్రి నాకు సభలు వచ్చినది. బంగారు ఓటులో 6 మంది రాజులు ఉన్నారు. 6 మంది రాజులలో అందరికీ చేసిన వాడు ఒక వాడు సింహరాజు భాగంగా సేద మీద వచ్చి ధర్మగంట మోగించి నన్ను వివాహమాడినట్టుగా ఈ నాలుగు దిక్కుల్లో 4 దిక్కులు బయటికి వేసినట్టుగా కల వచ్చినాడని చెబుతా ఉన్నాడు కదా. రాజు నమ్మవచ్చే కదా స్వామి. అప్పుడు ఓరగల రాజు మంత్రులు అడుగుతా ఉన్నాడు, ఏమయ్యా మంత్రి బంగారు వాన ఓటుకు జాబులు రాసినారని అడిగితే రాజా బంగారు వాన ఓటులో రాజులు ఉన్నట్టుగా నాకు తెలియదు, అక్కడ నేను జాబులు రాయలేదంటున్నారు. ఖచ్చితంగా బంగారు వాన ఓటుకి జాబులు రాసి పంపండి. ఓరగల రాజు చెప్పినట్టుగా ప్రకృతి అంటున్నాడు. అప్పుడు 5 మంది రాజులు లేరు. అందరికీ చేసిన వాడు ఈ శ్రీనాథు ఉన్నాడు. ఊరగల పట్టణం నుంచి వచ్చింది జాబు చూస్తారన్నాడు కదా స్వామి.
క్షత్రియుల